హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు హెయిర్ కేర్ గురించి చెప్పమని. నేను బ్యూటిషియన్లో హెయిర్ కేర్ నేనేం తెలుసుకున్నానో అది మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే హెయిర్ కేర్ అంటే ఆయిల్ కట్ట కాదు, హెయిర్ స్పా గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. దాని ప్రాసెస్ ఏంటి, దాని కాస్ట్ ఎంత, నేను ఏ షాంపూ వాడుతున్నాను ఏంటనేది అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదే హెయిర్ స్పా అంటున్నాను కదా, కెరటిన్ హెయిర్ మాస్క్ హెయిర్ స్పా. అండ్ దీంట్లోకి మిక్స్ చేసి రావాల్సినవి ఏంటంటే గ్లిజరిన్ అండ్ హెయిర్ క్యాప్సూల్స్. షాంపూ వచ్చేసి ఇది కెరటిన్ కండిషనర్, ఇది వచ్చేసి కండిషనర్. ఫస్ట్ అయితే షాంపూ పెట్టుకొని ఫస్ట్ వాష్ చేసిన తర్వాత నీళ్ళు మొత్తం ఇలా పిండేసిన తర్వాత అప్పుడు ఇది కండిషనర్ అప్లై చేయాలి. ఇది 5 to 10 minutes పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువసేపు స్కాల్ప్ తగలకుండా దీనికి హెడ్ వాష్ చేసిన తర్వాత కండిషనర్ రాయాలి. ఇది రాసిన 10 to 5 minutes ఉంచిన తర్వాత మళ్ళీ వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం తల మీద అయినా పర్లేదు, అప్పుడు ఇది యూస్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే ఫ్రిజ్ హెయిర్ కానీ డాండ్రఫ్ మళ్ళీ రఫ్ హెయిర్ దానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే హెయిర్కి ఇది కెమికల్ కూడా కాదు, అందుకే మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా మ్యామ్ ఏమన్నంటే హెయిర్ స్పా పిల్లలకి కూడా చేయండి, మంచిది, బాగుంటుంది, కెమికల్ కాదన్నారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను బ్యూటిషియన్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఇదే మంత్లీ 2 times ఖచ్చితంగా చేస్తున్నారు, చేస్తాం మేమే. ఇది ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇదైతే నా 2 times అలా లాంగ్ హెయిర్కి అయితే క్రీమ్ అయితే ఎలా ఉంది. ఇదేంటంటే నాలాంటి హెయిర్కి అయితే ఒక 2 times, ఇంకా లాంగ్ హెయిర్కి ఇలా అయితే ఒక 2 times, అదే చిన్న జుట్టు వాళ్ళకైతే 3 times వస్తుంది క్రీము. దీంట్లో బాల్లో తీసుకొని నేను ప్రాసెసింగ్ చూపిస్తాను. ఈ క్యాప్సూల్స్ 2 వేయాలి, గ్లిజరిన్ ఈ మొత్తం చెప్పాను కదా ఏమేమి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత క్రీమ్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం కలిపేసిన తర్వాత స్కాల్ఫ్కి కెమికల్ కాదు కాబట్టి స్కాల్ఫ్కి కూడా రాసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఏ మాత్రం గ్యాప్ లేకుండా పూర్తిగా రాసేసి మసాజ్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేయండి. మసాజ్ చేయడంలోనే దీనికి హెయిర్ ఆఫ్టర్కి బిఫోర్కి మీరు రిజల్ట్స్ చూడగలరు. ఇలా చేయాలన్నమాట మసాజ్. మొత్తం ఇలా చేసిన తర్వాత కూడా మొత్తం తలంతా ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి వీడియోలో చూపించినట్టు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇలా పెట్టి చేస్తున్నాం కదా, అదే చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ నుంచి చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఈ కండిషనర్ చెప్పాను కదా, ఈ కండిషనర్ తలకి స్కాల్ప్కి తగలకూడదు, ఓన్లీ హెయిర్కి అప్లై చేసుకుని వాష్ చేసేసిన తర్వాత ఇది అప్లై చేయాలన్నమాట. ఇది అయిపోయిన తర్వాత రిబాండింగ్ చేసిన వాళ్ళకైతే స్టీమ్ అవసరం లేదు, రిబాండింగ్ చేయని వాళ్ళకైతే స్టీమ్ చేయాలి. మాకు రిబాండింగ్ చేశారు కాబట్టి మా హెయిర్కి స్టీమ్ పట్టలేదు. ఇది మసాజ్ బాగా చేసేసిన తర్వాత తడి క్లాత్ని తీసుకొని మొత్తం అప్లై చేసేసిన తర్వాత మసాజ్ చేస్తారు. మనకి ఇలా ఇలా చూపిస్తాను వీడియోలో. ఇలా చేసేసిన తర్వాత తడి క్లాత్ని పెట్టేసి 1 hour 2 hours ఉన్నా కూడా, అంటే 2 hours ఉండడం కూడా చాలా బెస్ట్. 1.5 hour ఎక్కువ, 1 hour మాత్రం పక్కా ఉండాలి. అది చేసిన తర్వాత తడి క్లాత్ చుట్టేసి 1.5 2 hours ఉండిపోయిన తర్వాత వాష్ చేసేయాలి. నార్మల్గా ఏం అప్లై చేయకుండా క్రీమ్ పోయేలాగా వాష్ చేసేయాలి. వాష్ చేసేసిన తర్వాత ఒక 3 days పోయిన తర్వాత అప్పుడు షాంపూ కండిషనర్ పెట్టి వాష్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ కేర్ ఆయిల్ అయితే మాత్రం
నేను ఆల్మండ్ డ్రాప్స్ వాడతాను. అది ఇక్కడ ఢిల్లీలో మా టెంపరేచర్ మా దాన్ని బట్టి హిమాచల్ నుండి నేను బాదమే వాడుతున్నాను. నాకైతే హెయిర్ అది బాగా జుట్టు ఊడకుండా ఉందని చెప్పి ఆల్మండ్ డ్రాప్స్ అయితే నేను యూజ్ చేసేదాన్ని. అంటే ఇంటి దగ్గర యూజ్ చేస్తే నాకు ఏంటంటే జుట్టు ఊడిపోయేది. అంటే అక్కడ టెంపరేచర్కి ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే నాకు ఆల్మండ్ డ్రాప్స్ పడినాయి. ఇక్కడైతే ఇంటికి వెళితే కొబ్బరి నూనె రాస్తాను. ఇక్కడైతే మాత్రం ఆల్మండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాను. దాంట్లో కూడా ఎలా అంటే తలస్నానం చేసే ముందర ఆయిల్లోని కొంచెం కరివేపాకు ఉంటది కదా, అవి దాంట్లో వేసి గోరువెచ్చటి ఆయిల్లో వేసి అవి మిక్స్ చేసి ఆయిల్ పట్టించి ఒక 2 hours తర్వాత తల స్నానం చేసేయడం బెస్ట్ అని చెప్తాను. తర్వాత వచ్చేసి మనం ఎప్పుడు హెడ్ బాత్ చాలా మంది వేడి నీళ్ళు చేస్తారు. చాలా మంది తక్కువ శాతమే చన్నీళ్ళు చేస్తారు. బెస్ట్ ఏంటంటే బ్యూటిషియన్లో తెలుసుకున్నాక జుట్టు ఊడకుండా ఉండాలంటే చన్నీళ్ళే చెయ్యాలంట. వేడి నీళ్ళు అస్సలు చేయదు. చలికాలంలో కూడా బాగా చన్నీళ్ళు కాకుండా నార్మల్ వాటర్తో చేయడం చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇంకోటి ఏంటంటే హెయిర్ని ఎప్పుడు ఎంత కేర్ తీసుకుంటామనేది మన ఫుడ్లోనే ఉంటుంది. అంటే ఇవి రాస్తున్నాం మాకు జుట్టు ఊడిపోతుంది, అవి రాస్తున్నాం అని అంటారు. అది కాదు, ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వీక్లీ 3 times నేనైతే చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యూటిషియన్లో వీడియోస్ అయితే వీక్లీ వన్స్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నా దగ్గర టైం అయితే లేదు. ఎందుకంటే బ్యూటిషియన్ మార్నింగ్ వెళ్ళిపోతాను, సండే వన్స్ సెలవు ఉంటుంది. అందుకే సండే మాట ఎడిట్ చేయడానికి అయితే నేను ఇచ్చేస్తాను. ఈ షాంపూ కండిషనర్ ప్రైస్ వచ్చేసి ఇది 1275 రూపీస్ పడింది కండిషనర్. ఇది షాంపూ వచ్చేసి 1175. కానీ ఈ 2 కలిపి మాకు ఢిల్లీలో కాబట్టి 800కి వచ్చినాయి. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి. మీకు ఇంకా ఏమన్నా చేయాలనేది కామెంట్ అయితే చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.